సో మిత్రులందరికీ నమస్కారం. 3 అంశాలు మాట్లాడతా జర్నలిస్ట్ సోదరులు. మరి ఆ 3 అంశాలకు న్యాయం చేయాలని మీతో మనవి. వినబడతలేదా? ఈరోజు మొన్న మేము దేవాదుల ప్రాజెక్టు చూడడానికి వచ్చినప్పుడు దేవన్నపేట పంప్ హౌస్ లో ఒక్క మోటార్ కూడా నడవడం లేదని ఫిజికల్ గా మేము వెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం. అదేవిధంగా సమ్మక్క బ్యారేజ్ దగ్గర కూడా 10 మోటార్లలో కేవలం 6 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు నీళ్లెత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా నీళ్లు ఎత్తడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు మీద నిర్లక్ష్యం చేస్తుందని అనేక విషయాలు మేము ఎత్తి చూపడం జరిగింది. అయితే తెల్లారి ముఖ్యమంత్రి గారు వచ్చి రివ్యూ చేయడం, అన్ని మోటార్లు నడపాలని చెప్పి ఆదేశించడం, అంటే కనీసం ప్రభుత్వం నిద్రలేసింది. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే ముఖ్యమంత్రి గారు దేవాదుల ప్రాజెక్టును విజిట్ చేసి అన్ని మోటార్లు కూడా నడపాలి అని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల అట్లీస్ట్ ముఖ్యమంత్రిలో చలనమని వచ్చింది. చలనం వచ్చింది కానీ పని అయితే పూర్తిగా కాలే. సరే, మేము వచ్చిపోయిన తర్వాత దేవన్నపేట ఒక్క పంప్ హౌస్ నడుస్తా ఉన్నది, ఒక్క మోటార్ నడుస్తా ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఏం చెప్తారు? పదే పదే దేవాదుల ప్రాజెక్టు మాది మొదటి ప్రాధాన్యత అని పదే పదే ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తుంటారు. చేతల్లో మాత్రం దేవాదుల ప్రాజెక్టు విషయంలో చివరి ప్రాధాన్యత కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్లు దేవాదుల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 2,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ 3,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. మేము 3,20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో 1 ఎకరా భూసేకరణ చేసింది లేదు, కొత్తగా 1 ఎకరానికి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది లేదు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్కి వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ లో మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొంగులేటి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ లో వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు 2027 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు విజిట్ చేసి ఆయన ఇంకో కొత్త డెడ్ లైన్ పెట్టిండు. 2027 డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన గారు ఇంకొక డెడ్ లైన్ పెట్టారు. పొంగులేటి గారిది ఒక డెడ్ లైను, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక డెడ్ లైను, రేవంత్ రెడ్డిది ఒక డెడ్ లైన్. డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులో అంగుళం కూడా ఇవాళ పని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కథ ఎట్లున్నదంటే, ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయడం చేతగాక, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాదుల్లో మీరు నీళ్లు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు కూడా నడిపే చేతనైతలేదు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మోటార్లు కూడా నడపడం చేతగాక జిల్లాలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి మీద మాట్లాడదామంటుండు. గోదావరి మీద మీరు చేసిందేమున్నది? 2.5 ఏళ్లలో ఓ బ్యారేజీ కట్టివా, ఓ చెక్ డ్యామ్ కట్టివా, ఓ లిఫ్ట్ పెడితివా, 1 ఎకరానికి నీళ్లు ఇస్తివా? బీఆర్ఎస్ పార్టీ 8 బ్యారేజీలు కట్టింది గోదావరి మీద. బీఆర్ఎస్ పార్టీ 312 కిలోమీటర్లు గోదావరిని సజీవంగా నిలిపింది. నిండు కుండలాగా 312 కిలోమీటర్లు గోదావరిని నిలిపి చూపింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము
యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా నువ్వేం చేసినావో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో 9.5 ఏళ్ల